ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. But by the grace of God I am what I am. నీవు ఒక గొప్ప మంచి ఉన్నతమైన స్థితిలోకి వచ్చావంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఏమీ లేని వేళల్లో దేవుని కొరకు కనిపెడుతూ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని అనుగ్రహం కృప పొంది పేరు ప్రతిష్టలు ఘనత పొందినవారు అనేకులున్నారు. ఇలా కీర్తి అనే సింహాసనాలు ఎక్కిన తరువాత చాలామంది ఇది దేవుని కృప వలన కలిగింది అన్న మాట పలకడం మర్చిపోతూ ఉంటారు. సామాజిక నీతిని గూర్చి బీదలను దరిద్రులను కనికరించుమని పైకి ప్రార్థనలు ప్రసంగాలు చేస్తూ వారు మాత్రం ఎవరి వలన ఆ స్థితిలో ఉన్నారో అనే సత్యాన్ని ఇతరులతో ఏమాత్రం పంచుకోలేరు. ఇలాంటి వారికి అపోస్తలుడైన పౌలు మాదిరి చూపిస్తున్నాడు. పరిసయ్యుడు రోమా పౌరుడు గమలీయేలు పాదముల దగ్గర కూర్చుని నేర్చుకున్నవాడు, అనేకమైన కృపావరములు పొందినవాడు, ఇలా ఎన్నో అర్హతలు ఉన్న పౌలు చెప్పేది ఒక్కటే మాట, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అని. పౌలు గారు చాలా ప్రయాసపడ్డాడు, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే అని వివరించారు. పౌలు గారిని మనం దృష్టాంతంగా ఉంచుకోవాలి. దేవుడు ఇచ్చిన కృపావరములను అశ్రద్ధగాను అలక్ష్యముగాను ఉపయోగిస్తే అవి నష్టమైపోతాయని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. సర్వోన్నతుడైన దేవుని కొరకు సేవ చేయుటకు వివిధ పరిస్థితుల్లో అవసరమైన హోదా అధికారములు దేవుడు నీకు ఇచ్చినప్పుడు అవి దేవుని వలన వచ్చినవి అనే విషయాన్ని మర్చిపోకుండా, దేవుణ్ణి అలక్ష్యం చేయకుండా, మట్టిలో కలిసిపోయినప్పుడు భూమి మీద వారికున్న మహిమ కీర్తి అంతా మాయం అని గుర్తెరగాలి. లాభకరమైనవి పెంటతో సమానంగా ఎంచి దేవుని పని చేసినప్పుడే దేవుడు వారిని నూతన కృపతో మరలా నింపి తన శ్రేష్టమైన పనులకు వినియోగించుకుంటాడు. నిన్ను ఎన్నుకొని నిన్ను ఉపయోగించుకుంటాడు. దేవుని చిత్తమే నీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంనకై వందనాలు దేవా. ఎవరైతే నాయన ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన మిమ్మల్ని గుర్తెరిగి మీ యందు భయము భక్తి కలిగి మీరు చేసిన మేళ్లను మీరు చేసిన ఉపకారములను ఎన్నటికీ మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకు సాక్షులుగా జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయండి దేవా. ప్రార్థన వస్తుకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.